హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి ఇక డ్యూటీకి అయితే మొదటి రోజే తను జాబ్కి అయితే వెళ్తుంది. ఇక అందరూ చాలా సంతోషంగా తననైతే ఆఫీస్కి పంపిస్తారు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్తాడు. మొదటి రోజే ఆఫీస్లో తన ఫ్రెండ్ ఒక దివ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక ఇద్దరు కలిసి చాలా సంతోషంగా వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ఇక ఆ రోజు వర్క్ పూర్తి కాగానే తన ఫ్రెండ్ దివ్య అయితే, మహాలక్ష్మి గారు మనం ఈవినింగ్ అయిపోయింది వెళ్దామా అని దివ్య అనగానే మహాలక్ష్మి సరే అని చెప్పి దివ్యని తీసుకొని అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే దివ్య అయితే, మహాలక్ష్మి గారు ఈ పక్కనే మా ఇల్లుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నువ్వు ఫోన్ చేసి చక్రిని పిలిపించండి అని దివ్య అనగానే మహాలక్ష్మి సరే అని చెప్పి తన ఫ్రెండ్ దివ్యతో కలిసి అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే దారిలో కన్నా వాళ్ళమ్మ ఎదురు పడుతుంది. కన్నా వాళ్ళమ్మ అనుకోకుండా మహాలక్ష్మికి ఢీ కొడుతుంది. అప్పుడే కన్నా వాళ్ళమ్మ అయితే, అమ్మ సారీ అమ్మ, నేను చూసుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఆవిడని చూసి సరే సరే అని చూసి తన ముఖం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, తనని ఎక్కడో చూసినట్లుంది అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఈమెని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య మహాలక్ష్మి గారు అని అంటూ ఉంటుంది. చెప్పండి అని అనగానే వెంటనే ఏంటి ఆవిడని అలా చూస్తూ ఉండిపోయారు అని అనగానే ఏమీ లేదు అని అనగానే అప్పుడే సరే ఇదే మా ఇల్లు అని దివ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాటర్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మహాలక్ష్మి నేను వెళ్ళొస్తానండి, చక్రి వచ్చాడు అని మహాలక్ష్మి చక్రి కార్ రాగానే చక్రి కార్ ఎక్కేసి ఇంటికైతే వస్తుంది. తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, కన్న వాళ్ళమ్మ ఇక్కడే ఈ సిటీలోనే ఉంది, కానీ నారాయణ గారు ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు. అసలు కన్న వాళ్ళమ్మ బ్రతికే ఉంది, కానీ కన్నని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? అసలు ఏం జరిగి ఉంటుంది? కన్నకి వాళ్ళమ్మ ఇక్కడే ఉందని తెలిసే వాడు చాలా బాధపడతాడు అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈరోజు నారాయణ గారిని కన్న వాళ్ళ అమ్మ గురించి నిజం తెలుసుకోవాలి. తన ద్వారా కన్న వాళ్ళమ్మ అసలు ఎందుకు ఈ కన్నాని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత తనని కూడా ఈ ఇంటికి తీసుకురావాలి. అందరూ ఈ ఇంటికి ఆడవాళ్ళు రారని అంటూ ఉంటారు కదా, వాళ్ళ నోరు మూతపడేలా చేయాలి అని మహాలక్ష్మి వెంటనే ఆ రోజు ఆ రాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అందరూ పడుకున్నది చూసి మహాలక్ష్మి బయటికి వస్తుంది. నారాయణ నిద్రపోతూ ఉండగా వెంటనే మహాలక్ష్మి తనని లేపుతూ ఉంటుంది. అప్పుడే ఎవరా ఈ రాత్రి పూట అని నారాయణ కళ్ళు తెరుస్తాడు. ఏంటమ్మా ఈ రాత్రి పూట నా దగ్గరికి వచ్చావు అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే మహాలక్ష్మి అయితే, మీరు ఒక విషయం నాకు చెప్పాలి, అందుకే ఇక్కడికి వచ్చాను అని మహాలక్ష్మి అనగానే, ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఏ విషయం చెప్తాను, ఉదయాన్నే చెప్తాను కనుపో అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, లేదు నాకు ఇప్పుడు ఆ విషయం తెలియాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆ విషయం ఏంటి అని నారాయణ అనగానే మహాలక్ష్మి వెంటనే నారాయణని, మీరు కన్న వాళ్ళ అమ్మ గురించి నాకు నిజం చెప్పాలి, ఏ రోజు అడిగినా కన్న వాళ్ళమ్మ గురించి నిజం చెప్పడం లేదు, కానీ ఈరోజు నాకు నిజం తెలవాలి అని మహాలక్ష్మి అనగానే అప్పుడే కన్న వాళ్ళమ్మ గురించి అడగగానే నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నీకు చెప్పానని చెప్పాను, కన్న వాళ్ళమ్మ గురించి ఎవరికి ఏమీ చెప్పను, అసలు కన్న వాళ్ళమ్మ గురించి నువ్వు మళ్ళీ మాట్లాడడం ఏంటి, వాడు గనక వింటే మళ్ళీ కోపంతో ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, వద్దమ్మా కన్న వాళ్ళమ్మ గురించి అడగొద్దు, తన గురించి అడిగి నన్ను బాధ పెట్టొద్దమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, ప్లీజ్ నాకు కన్న వాళ్ళమ్మ గురించి తెలియాలి అని అనగానే, లేదమ్మా నువ్వేం చేస్తావో చేసుకో, కానీ నేను కన్న వాళ్ళమ్మ గురించి చెప్పను, అయినా తను ఇక్కడ లేదు, తను దూరంగా వెళ్ళిపోయింది, తన గురించి ఇప్పుడెందుకమ్మా వానికి తన గురించి గుర్తు చేసి బాధపడడం ఎందుకమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదండి కన్న వాళ్ళమ్మని నేను ఈరోజు సిటీలోనే చూశాను అని చెప్పగానే నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతాడు.
ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, కన్న వాళ్ళమ్మ ఇంటి సిటీలో ఉండడం ఏంటి అని అనగానే, అవును ఈరోజు అనుకోకుండా నేను ఢీ కొన్నాము. అప్పుడే ఇక కన్న వాళ్ళమ్మని నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఆ రోజు ఆ ఫోటోలో చూశాను కదా, తనే ఆవిడ, కన్న వాళ్ళమ్మ ఇక్కడే ఉంది అని మహాలక్ష్మి తన గురించి నాకు చెప్పాలి, తనని తీసుకువస్తాను ఈ ఇంటికి అని మహాలక్ష్మి కన్న వాళ్ళమ్మకి, కన్నకి అమ్మలేని లోటు తీర్చుతాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు నారాయణ, అమ్మ నువ్వు కన్న వాళ్ళమ్మ గురించి ఇప్పుడు ఇక్కడ కనిపించిందన్న విషయం కూడా ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. అయినా నువ్వు కన్న వాళ్ళ అమ్మ గురించి అడగడానికి వీల్లేదు. తన గురించి మళ్ళీ నా దగ్గర మాట్లాడొద్దు. మాట్లాడితే మాత్రం ఊరుకోనమ్మా. ఇన్ని రోజులు ఇక నా మహాలక్ష్మి అనుకున్నాను, కానీ నువ్వు ఇంకా ఇంకా నా కోపం తెప్పించొద్దు అని నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే చాలా ఆవేశంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళి, ఇదేంటి తను కన్న వాళ్ళ అమ్మ గురించి అడిగినా నిజం చెప్పడం లేదు, కానీ ఇప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి, కన్న వాళ్ళ అమ్మ గురించి ఎలా తెలుసుకోవాలి, వాడికి అమ్మ లేని లోటు తీర్చాలి, వాడిని వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకురావాలి అని ఇక మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును దివ్య వాళ్ళ ఇల్లు అక్కడే అని చెప్పింది కదా, అయితే తనకి ఆవిడ గురించి తెలిసుంటుంది అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా దివ్యని ఆ ఫోటో తీసుకువెళ్ళి అడగాలి, ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి, తన గురించి తననే అడగాలి అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆ రాత్రి ఆ పెట్టెలో ఉన్న కన్న వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొని ఇక తన దగ్గర పెట్టుకొని ఉదయాన్నే ఇక మళ్ళీ ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి భద్రంగా ఆ ఫోటోని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వస్తుంది. ఇక అప్పుడే ఇక ఆఫీస్కి వర్క్ అయిపోగానే ఇక దివ్య తను ఇక ఎప్పటిలాగే బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి దివ్యని, దివ్య నాకు ఒక సహాయం చేస్తావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక దివ్య అయితే, ఏంటి మహాలక్ష్మి, ఖచ్చితంగా చేస్తాను అని దివ్య అనగానే, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ నీకు తెలుసా, తను ఎక్కడుంటుందో తన అడ్రస్ చెప్తావా అని మహాలక్ష్మి ఆ ఫోటోని దివ్యకి చూపిస్తుంది. అప్పుడు దివ్య సరే అనేసి ఆ ఫోటో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి మహాలక్ష్మి, ఈవిడ గురించి నీకెందుకు అని అనగానే, కావాలి తను ఎక్కడుంటుందో అడ్రస్ చెప్తావా తెలిస్తే అని మహాలక్ష్మి దివ్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడే దివ్య ఇక వెంటనే చెప్తాను, తను మా వీధిలోనే ఉంటుంది అని చెప్పగానే, సరే నన్ను వెంటనే అక్కడికి తీసుకువెళ్ళవా అని అనగానే మహాలక్ష్మి దివ్య ఇద్దరూ కలిసి ఇక కన్న వాళ్ళ అమ్మ ఉన్న చోటుకైతే తీసుకువెళ్తారు. అప్పుడే దివ్య, అదిగో ఆయిల్లే తనది అని అనగానే, సరే నువ్వు వెళ్ళు, నేను చక్రి వచ్చాక వెళ్తాను అని మహాలక్ష్మి దివ్యకి చెప్పి అక్కడి నుంచి కన్న వాళ్ళమ్మ ఇంట్లోకైతే వెళ్తుంది. అప్పుడే ఇక ఎవరైనా ఉన్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే కన్న వాళ్ళమ్మ బయటికి వస్తుంది. చెప్పమ్మా ఎవరమ్మా నువ్వు అని అనగానే, ఇక అవును నిన్న నీకు అనుకోకుండా నేనే కదమ్మా తగిలింది అని కన్న వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. అవునండి అని, అయినా నువ్వు ఇక్కడికి వచ్చావేంటమ్మా అని అంటూ ఉంటుంది కన్న వాళ్ళమ్మ. నేను ఒక విషయం అడగడానికి వచ్చాను అని అనగానే, లోపలికి రానిస్తారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే రామ్మా అని కన్న వాళ్ళమ్మ మహాలక్ష్మి తీసుకొని ఇంట్లోకైతే వెళ్తుంది. వెంటనే కూర్చోపెట్టి, అమ్మ వాటర్ తాగమ్మా అని కన్న వాళ్ళమ్మ వాటర్ తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తుంది. చెప్పమ్మా, ఏంటమ్మా, అయినా నీకు నాకు పరిచయమే లేదు, నన్ను ఏం అడుగుతావు అని కన్న వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, మీ గురించి నాకు తెలియాలండి అని అనగానే, అప్పుడే కన్న వాళ్ళమ్మ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నా గురించి నీకు తెలియడం ఏంటమ్మా, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునండి మీ గురించి నాకు తెలుసు అని అనగానే, ఏంటమ్మా నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, నా గురించి నీకు తెలియడం ఏంటి అని అనగానే, అవును నువ్వు కన్న వాళ్ళ అమ్మవు కదా అని అనగానే, అప్పుడే ఇక కన్న వాళ్ళమ్మ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, కన్న వాళ్ళమ్మ నేను కావడం ఏంటి, కన్నా ఎవరు అసలు అని అంటూ ఉంటుంది కన్న వాళ్ళమ్మ అయితే. అప్పుడే ఇక ఇదిగో ఈ ఫోటో చూడు నీకే తెలుస్తుంది అని మహాలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కన్న చిన్నప్పటి ఫోటో, కన్న వాళ్ళమ్మ ఎత్తుకొని ఉన్న ఫోటో చూపిస్తుంది. అది చూసి తను ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది. చూసావు కదమ్మా ఈ ఫోటోలో ఉన్నతనే కన్నా అని అనగానే, అవును ఇక ఈ ఫోటోలో ఉంది నువ్వే కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కంగారు పడుతూ, లేదమ్మా నేను కాదు అని అనగానే, ఏంటమ్మా అంత స్పష్టంగా నీ ముఖం కనిపిస్తుంది, అలాంటిది నువ్వు కాదని అనడం ఏంటమ్మా, చెప్పమ్మా నిజం చెప్పు, అయినా నువ్వు కన్నా వల్ల అమ్మవు కదా అని అనగానే, అప్పుడే ఇక కన్నా వాళ్ళమ్మ ఇక చాలా బాధపడుతూ, అవునమ్మా నేను కన్నా వాళ్ళ అమ్మనే అని అంటూ ఉంటుంది. మరి ఎందుకమ్మా
కన్న వాళ్ళమ్మ కన్నని వదిలేసి నువ్వెందుకు ఇలా దూరంగా వచ్చుంటున్నావు? అసలు కన్నని ఎందుకు వదిలేసావు? వాడు పాపం తండ్రి లేని ఇక వాడు తల్లిదండ్రులు లేకుండా ఉండాలా? అసలు తండ్రి దగ్గర ఒంటరిగా ఎందుకు వదిలేసి వచ్చావు? అంత చిన్న వయసులో వాడిని ఎందుకు వదిలేసి వెళ్ళావు అని మహాలక్ష్మి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది కన్న వాళ్ళ అమ్మకి. అప్పుడే ఇక కన్న వాళ్ళమ్మ ఏమీ నేను చెప్పలేనమ్మా, చెప్పలేని పరిస్థితి, ఇక చెప్పలేని పరిస్థితి అని అంటూ ఉంటుంది. కన్న వాళ్ళ అమ్మ అయితే నాకు తెలియాలి, అసలు కన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా, నువ్వు ఇప్పటికైనా కన్న నిన్ను అమ్మ అని పిలుస్తాడు, ఒక్కసారి పదమ్మా అని కన్న వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే లేదమ్మా నేను రాలేను, నాకు ఒక జీవితం ఉంది, ఇప్పుడు నా జీవితం వేరేలా మారిపోయింది అని అనగానే ఏంటది కన్న కొడుకుని వదిలేసుకొని రావడం ఏంటి, నీ కట్టుకున్న భర్తని వదిలేసుకొని రావడం ఏంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నా కట్టుకున్న భర్తని వదిలేసి రావడం ఏంటి అని అనగానే అవును కదా నువ్వు కన్నాని తన తండ్రి దగ్గర వదిలేసి వచ్చావు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కన్న వాళ్ళ అమ్మ అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను తన తండ్రి దగ్గర నా కొడుకుని వదిలేసి రాలేదు అని అనగానే మరే కన్నని ఎందుకు అంత చిన్న వయసులో తన తండ్రి దగ్గర వదిలేసి వచ్చావు, మళ్ళీ తండ్రి దగ్గర వదిలేసి రాలేదని చెప్తున్నావు, నారాయణ నీ భర్త కాదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడే కన్న వాళ్ళమ్మ లేదమ్మా నారాయణ నా భర్త కాదు, నా పాలిట దేవుడు అని అనగానే అప్పుడు మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కన్న నారాయణ నీ భర్త కాదా, కన్న నీ తండ్రి నీ కొడుకు కదా అని అనగానే కన్న నా కడుపున పుట్టిన కొడుకే, కానీ నారాయణ గారు నా కొడుకుని చిన్న వయసులో తనే చిన్నప్పటి నుంచి పెంచాడు, తల్లి అయి పెంచాడు, వాడిని నేను వదిలేసి వచ్చేసాను అనుకుని పరిస్థితుల్లో ఇక నారాయణ గారు నా జీవితంలో ఒక వెలుగునిచ్చారు, ఇక అతనే కనుక లేకపోతే ఈరోజు నాకు జీవితమే ఉండేది కాదు అని అనగానే అప్పుడే ఏంటి అసలు మీరు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా నిజం నేను మాట్లాడేది, నా కన్న కొడుకే, నా కడుపున పుట్టిన బిడ్డే, వాడిని వదిలేసుకొని వచ్చాను, కానీ దానికి కారణం ఉంది. నారాయణ గారు అనుకోకుండా నాకు ఒకరోజు ఒక్కొక్క దగ్గర కలిశాడు, అప్పుడు నేను గర్భవతిగా ఉండి నొప్పులతో ఉన్నాను, ఆ సమయంలో ఇక నన్ను తీసుకువెళ్ళి ఇక నాకు ప్రసవం చేయించాడు, ఆ తర్వాత ఇక అందరూ తనని తీసుకువచ్చి గర్భవతిని చేసి ఇక తనని వదిలేసి వెళ్ళిపోయిందని అలా అందరూ అనుకుంటారు, కానీ అనుకోని పరిస్థితుల్లో నాకు ఒకడు అన్యాయం చేశాడు. వాడి అన్యాయంకి ఇక నారాయణ గారు ఆ భారాన్ని తన నెత్తిలేసుకొని నా కొడుకుని ఇక తనే తల్లి అయి పెంచాడు, నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని నాకు మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేసి ఇక తన ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకుగా నేను నా కన్నాన్ని కూడా పెంచుతానని నా కన్నాన్ని కూడా ఇక నారాయణ గారే పెంచుతున్నారు. ఇంతవరకు నారాయణ గారి కోసం చాలా చోట్ల వెతికాను, తను ఎక్కడ కనిపించలేదమ్మా, కానీ కన్నకి తన తండ్రి కాదమ్మా, ఒకని మోసం వల్ల కన్నని నేను కనవలసి వచ్చింది, కానీ నేను బాధపడకూడదు, ఇక నా జీవితం ఇక అందరూ ఇక నలుగురు నాలుగు విధాలా అనుకోకూడదని నాకు మరో పెళ్లి చేసి నన్ను పంపించి కన్నకు తల్లి అయి పెంచాడమ్మా అని అనగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అనగానే అవును కన్న నా కొడుకే, కానీ నారాయణ గారు కన్న తండ్రి కాదు అని అనగానే మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. అంటే నారాయణ గారు చాలా మంచివారు, కానీ తన భార్యను చంపారని నింద, ఆ తర్వాత తన కట్టుకున్న భార్య ఇక వేరే ఒకరితో వెళ్ళిపోయిందని నింద అందరినీ మోస్తున్నాడు. వీటన్నిటికీ సమాధానం తను నోరు తెరిచి చెప్పడం లేదంటే ఇక ఇంత మంచి పనికి తనని అందరూ అపార్థం చేసుకుంటున్నారు అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అంత పెద్ద దేవుడమ్మ ఆ నారాయణ గారు, నారాయణ కోసం నేను ఎంతగానో వెతికాను, నా కన్న కొడుకుని నా కళ్ళారా చూద్దామనుకున్నాను, కానీ ఏ రోజు ఎక్కడ కనిపించలేదు, ఈరోజు ఆ దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడో ఏమో నా కొడుకుని చూపించాలని అని అంటూ ఉంటుంది కన్నా వాళ్ళ అమ్మ అయితే. అప్పుడే నువ్వు కన్నాని చూడాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అవునమ్మా అని అనగానే వద్దమ్మా నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు వాడు, నిజంగానే నువ్వు తనని వదిలేసి వెళ్ళిపోయావు, ఇక నిజంగా అందరి దృష్టిలో నువ్వు ఏ విధంగా మాట పడుతున్నావో వాని దృష్టిలో కూడా అదే మాట తెచ్చుకున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు వాడిని కలిస్తే ఖచ్చితంగా వాడు నిన్ను నిలదీస్తాడు, ఇక నువ్వు చెప్పే సమాధానం ఏమీ ఉండదు. అటు నారాయణ గారు కూడా నిజం చెప్పలేడు, ఎందుకంటే ఇక వాడిని తండ్రిలా చూసుకుంటున్నాడు, తండ్రి అని అనుకుంటున్నాడు. చక్రి కేశవ మాధవ గారి వాళ్ళ తమ్ముడు
వాడే అని అనుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళ తండ్రి కూడా ఇక అతను కాదని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు. ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఒక తల్లి పిల్లలు కాదని బాధపడి వాడు ఒకరోజు వెళ్ళిపోయాడు. అలాంటిది తండ్రి కూడా కాదని తెలిస్తే వాడు దూరంగా వెళ్ళిపోతాడు. వద్దమ్మా, ఏ రోజైనా ఒకరోజు నీకు పరిచయం చేశాను, కానీ నువ్వే తల్లివన్న నిజం వాడికి తెలియకూడదు, నువ్వు కనిపించకూడదు వానికి అని మహాలక్ష్మి తనకి చెప్తుంది. అప్పుడు నా కన్న కొడుకుని నేను తప్పు చేశానమ్మా, వదిలేసి వచ్చాను. కానీ నారాయణ గారు మాత్రం ఏ లోటు లేకుండా ఇక కొడుకులా పెంచుకున్నారు. అది నాకు ఒక దేవుళ్ళ వచ్చాడు నారాయణ గారు అని ఇక కన్న తండ్రి గురించి గొప్పతనాన్ని చెప్తూ ఉంటుంది. కన్న తల్లి అయితే అప్పుడే మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ, అంటే నారాయణ గారు ఇంత గొప్పవారా, తండ్రి కూడా తను కాదని తెలిస్తే కన్నయ్య ఎక్కడ దూరం అయిపోతాడో అని, అందుకే ఈ నిజాన్ని నాకు చెప్పలేడు, ఎంత నిలదీసినా నిజాన్ని మాత్రం నాకు చెప్పలేడు అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ, చాలా గ్రేట్ అండి మీరు అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగానైతే ఇక మీరు ఎప్పటికీ కన్నని కలవకూడదు, ఎందుకంటే కన్న నిన్ను నిలదీస్తాడు. ఆ తర్వాత నారాయణ గారు తన తండ్రి అని కాదని తెలుసుకుంటాడు. వద్దమ్మా, నువ్వు ఎప్పటికీ కనిపించకూడదు, కన్నకి తల్లిలా నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి కన్న తల్లికి చెప్తుంది. ఈ విధంగానైతే మహాలక్ష్మి కన్న తల్లి ద్వారా ఇక నారాయణ గొప్పతనం గురించి తెలుసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.